రేపు స్కంద షష్ఠి. అంటే షష్ఠి అనేటువంటిది మామూలుగా మనకున్నటువంటి తిథుల్లో ఒకటైతే ఈ స్కంద షష్ఠి అనేటువంటిది జూలై 1న వచ్చేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ పండుగని పురస్కరించుకొని చాలామంది కూడా దేవాలయాల్లో చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. ఇది కార్తికేయ లేదా మురుగన్ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా చెప్పబడేటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఆరాధన. ఇది ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాల్లో లేదా మన తెలుగు ప్రాంతాల్లో ఎక్కువగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అగ్నితత్వంగా పూజిస్తారు. ఎందుకంటే ఈయన అయోనిజుడుగా చెప్పబడతారు. ఆయన 6 తల్లులు కృతికుల యొక్క పాలు తాగి పెరిగాడని, గరికలో గంగమ్మ గర్భంలో అంటే నీళ్లల్లో గరికలో ఆయన ఉన్నాడని ఇలా రకరకాలుగా చెప్తారనమాట. అయితే చాలా శక్తివంతమైనటువంటి దేవతల యొక్క సేనానిగా ఆయనకి ఒక గుర్తింపు ఉన్నది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధనలో ఈ షష్ఠి యొక్క ఆరాధన చాలా విశేషంగా జరుపుకుంటారు. ఇది విజయానికి, ఆరోగ్యానికి, సమృద్ధికి, అదృష్టానికి తెచ్చిపెడుతుందని వీళ్ళందరూ కూడా, మన వాళ్ళందరూ కూడా, మన పూర్వీకులందరూ కూడా భావించటం ద్వారా ఇది జరగటం జరిగింది. అంటే ఈ పూజా కార్యక్రమాలు అనేటువంటివి జరగటం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రకరకాలుగా ఆరాధన చేస్తారు. అందులో మన శరీరంలో ఉన్నటువంటి అగ్నితత్వం ఏదైతే మనకున్నటువంటి మణిపూరక చక్రానికి, స్వాతిష్టానానికి మధ్యలో ఉండేటువంటి ఈ కుండలిని శక్తుల మధ్యలో ఉన్నటువంటి భాగంలో ఈ యొక్క శక్తి నిక్షిప్తమై అగ్నితత్వంలో ఉంటుంది. అందుకే మనం చూసినట్లయితే మనకున్నటువంటి శుక్రకణాలు చూడటానికి సర్పాకృతిలో ఉంటాయి. మనం మైక్రోస్కోప్లో చూసినట్లయితే శుక్రకణాలు ఎలా ఉంటాయంటే హెడ్ అండ్ టెయిల్ లాగా ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా మన వాళ్ళందరూ కూడా సర్పాకృతి కలిగిన దేవుడిగా పూజిస్తారు. అందుకే నాగదోషం ఉన్నా లేదా కుజదోషం ఉన్నా లేకపోతే సంతానోత్పత్తికి సంబంధించి అంటే వంశవృద్ధికి కలిగేటువంటి ఆటంకాలలో కూడా భాగంగా స్వామివారి ఆరాధన చాలా విశేషంగా జరపబడుతుంది.